హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఒక హాస్పిటల్ ఉంటుంది. ఆ హాస్పిటల్లో ఒక విండోకి దగ్గరగా ఒక పేషెంట్ ఉంటాడు. ఆ బెడ్ మీద విండోకి దూరంగా ఇంకో పేషెంట్ అనేది ఉంటాడు. ప్రతిరోజు ఈ విండోకి దగ్గర ఉన్నటువంటి పేషెంట్ ఆ విండో నుంచి బయటికి చూస్తూ, అక్కడ అందమైన పార్క్ ఉంది, ఆ పార్క్లో మంచిగా పూల తోట అనేది ఉంది, ఆ పార్కులో చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు, బెలూన్తో ఆడుకుంటున్నారు అని ఇంకో పేషెంట్కి చెప్తూ ఉంటారు. రోజు ఇలా ప్రతిరోజు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు ఆ విండో నుంచి బయటికి చూసి. ప్రతిరోజు ఈరోజు పిల్లలు 2 చిన్న చిన్న పప్పీస్ని తీసుకుని వచ్చారు పార్కులోకి, ఆ పార్కులో ఆడుకుంటున్నారు చెప్పి చెప్తారు. నిన్నటికంటే ఈరోజు చాలా అందంగా ఉందని చెప్తారు ఇంకో పేషెంట్కి. ఇలా రోజు చెప్తూ ఉంటే ఇంకొక పేషెంట్ ఉంటాడు కదా, ఈయన మీద, ఈ విండోకి దగ్గర ఉన్నటువంటి పేషెంట్ మీద ద్వేషం పెంచుకుంటాడు. ఎందుకంటే నా బిడ్డ అక్కడైతే నేను కూడా ఇలాంటి అందాలన్నీ చూస్తాను కదా అని ద్వేషం పెంచుకుంటాడు ఆయన లోపల. కానీ వింటూ ఉంటాడు, ఆయన చెప్పేటువంటి వింటూ ఉంటాడు, ఆనందపడుతూ ఉంటాడు. ఇలా కొన్ని రోజులు గడుస్తుంది. ఇలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఒక అర్ధరాత్రి ఈ విండో పక్కన ఉంటాడు కదా, ఆ పేషెంట్కి బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. అది ఇంకో పేషెంట్కి అర్థమవుతుంది. కానీ ఆ పేషెంట్ ఏం ఆలోచిస్తాడంటే, ఈయన చనిపోతే నేను ఆ విండో పక్కన బెడ్ తీసుకోవచ్చు కదా అనేది ఆలోచించి, ఆ ద్వేషంతో అక్కడ ఉన్నటువంటి కాంపౌండర్స్ కానీ డాక్టర్స్ కానీ ఎవరిని పిలిచారు. అలా పిలిచకుండా అలా మార్నింగ్ అయిపోతుంది. మార్నింగ్ ఈ విండో పక్కన ఉన్నటువంటి ఈ పేషెంట్ చనిపోతాడు. తర్వాత ఆయన అక్కడి నుంచి తీసేస్తారు. ఇంకొక పేషెంట్ డాక్టర్ని రిక్వెస్ట్ చేసుకుని ఆ బెడ్ని తీసుకుంటారు. ఆ పేషెంట్ ఎంతో ఆత్రంతో ఆ విండోలో నుంచి బయటకు చూస్తారు. బయటకు చూసినప్పుడు ఆ విండోలో నుంచి బయటకు ఏముండదు, ఒక పాత పడిపోయిన గోడ, కింద చెత్త అంతా పేర్కొని ఉంటుంది, అంతే. అప్పుడు ఆయన రియలైజ్ అవుతాడు, ఇక్కడ ఏమీ లేకున్నా కూడా నన్ను సంతోష పెట్టడానికి ఈయన ఇలా చెప్పాడని చెప్పి అప్పుడు బాధపడతాడు. ఫ్రెండ్స్, స్టోరీ అనేది అయిపోయింది. యాజ్ యూజువల్, వాట్ ఇస్ ద మోరల్ ఆఫ్ స్టోరీ ఏంటంటే, ఫ్రెండ్స్, మన జీవితంని కూడా, మన లైఫ్ని కూడా మనం చూసి పర్సెప్టివ్ అనేది మార్చుకుంటే మన జీవితంలో సంతోషముగా ఉంటాం. మనం ఎప్పుడు ఇంతే, నాకు కష్టాలు ఉన్నాయి, నాకు స్ట్రగుల్స్ ఉన్నాయి అని చెప్పేసి మనం సంతోషంగా లేకున్నా ఉంటాం కదా, అప్పుడు మనకు సక్సెస్ అనేది రాదు. ఎప్పుడైతే మన జీవితంలో మనం సంతోషంగా ఉంటామో అప్పుడే మన లైఫ్లో మనకు సక్సెస్ అనేది వస్తుంది మిత్రమా. దట్స్ వై బీ హ్యాపీగా ఉండాలా. జీవితంలో ఏమైనా సరే సంతోషంగా ఉండేదని చూడాలి. ఏమైనా సరే ఆల్ ఈస్ వెల్. Thank you so much for watching this video. Please subscribe my YouTube channel. Myself, Vadla Reddy Manikant, I am certified motivation speaker. Jai Hind.